సార్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎవరు వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కారం అయితే చెప్పి అనుకుంటున్నారు? ముఖ్యంగా ముందు ఈ అవకాశం ఇస్తున్న స్వరాజ్య టీవీ వారికి అభినందనలు. ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలో జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ రకరకాల వ్యక్తులు, రకరకాల పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఇందులో నేను గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో పనిచేస్తూ ఒక లెక్చరర్గా పనిచేస్తూ నేను ఇక్కడ చూస్తున్న అనుభవాలను మాత్రమే చెప్తున్నా. ముఖ్యంగా పోటీ చేస్తున్న వ్యక్తులలో ఒకే ఒక వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. ఆయనకు విద్యారంగం పైన అశేషమైన అనుభవం, అపారమైన అవగాహన ఉన్న వ్యక్తి. అందులో గత 35 సంవత్సరాలుగా అతను నడుపుతున్న విద్యా సంస్థలను అత్యంత కష్టసాధ్యమైన స్థాయి నుంచి ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా, ఎన్ని ఇబ్బందులు ఏర్పడ్డా కూడా, లేదా మధ్య మధ్యలో ఎంత ధనము కానీ ఏమైనా వచ్చినా కూడా ఇతర పట్ల వేరే రూట్లలో వాటిని మార్చకుండా కేవలం అధ్యాపకులు విద్యా వ్యవస్థను ఏ విధంగా సరిదిద్దాలి, ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాలైన కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నదో వారికి ఈరోజు చెప్పబడే కార్పొరేట్ స్థాయి విద్యను అత్యంత చౌకగా, అత్యంత గొప్పగా, అత్యంత ప్రతిభావంతులైన అధ్యాపకుల యొక్క సమిష్టి కృషితోటి ఈరోజు ఆయన నడిపిస్తున్న దానికి మనం ఈరోజు చూస్తున్న ఫలితాలే నిదర్శనం. ఒకప్పుడు ఎక్కడైతే ఏ ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కేవలం కరీంనగర్ నుంచి మాత్రమే మెరిట్ ప్రాతిపదికన అత్యధిక సీట్లు సంపాదించిన సంస్థ ఈ యొక్క ఆల్ఫోర్స్ విద్యా సంస్థ. ముఖ్యంగా ఈ వ్యక్తి గురించి, నరేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే పూర్తిగా నిగర్వి. కింది స్థాయి ఉద్యోగస్తుడి దగ్గర నుంచి మొదలు పెడితే అతని విద్యా సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరితోటి వ్యక్తిగతంగా మాట్లాడే వ్యక్తి, నిగర్వి, ఏమాత్రం అహంకారం లేదు, ప్రతి ఒక్కరితోటి కలిసిపోయే వ్యక్తి. విద్యార్థులను హాస్టళ్లలో కానీ ఎక్కడైనా కానీ ఏమాత్రం క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా అత్యంత గొప్పగా పనిచేస్తున్న ఈ వ్యక్తిని మనం పార్టీల పరంగా చూడకుండా పార్టీలకు అతీతంగా మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాను. కేవలం వీరు తప్పిస్తే మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒక రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్న వాళ్ళే. కానీ సారు నరేందర్ రెడ్డి గారికి ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. టెక్నికల్గా ఈరోజు ఏదైనా ఒక పార్టీ తరఫున పోటీ చేస్తుండొచ్చు, కానీ వ్యక్తి యొక్క గుణగణాలు చూడండి. అతను గత 35 ఏళ్లుగా కేవలం విద్య 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 వీటిని ఎంత బాగా చేస్తే ఈ యొక్క ప్రజలు గొప్పగా ఫీల్ అవుతారు. సార్, ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి కానీ లేకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి వి నరేందర్ రెడ్డి గారు గతంలో ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయగలరు, కేవలం ఒక విద్యా వ్యాపారిగా మాత్రమే ఇతన్ని ట్రీట్ చేస్తుంది సమాజం అని చెప్పి విమర్శిస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? నాకు అవగాహన ఉన్నంత వరకు నరేందర్ రెడ్డి గారు ఏ రోజు విద్యా వ్యాపారం చేయలేదు. కేవలం విద్యా సంస్థలను నేను గత 30 సంవత్సరాల నుంచి వీరి యొక్క తీరును గమనిస్తున్నా. ఎక్కడ కూడా విద్యను ఒక వ్యాపారంగా మాత్రం ఏనాడు మార్చలేదు. అత్యంత కష్టాల్లో ఉన్నా కూడా అతని ఆస్తులను కుదవబెట్టైనా కానీ విద్యా సంస్థలు నడిపారు తప్పిస్తే ఏ రోజు వ్యాపార దృక్పథం నడపలేదు. ఈరోజు టెక్నికల్గా ఆయనకు వేరే పార్టీలలో ఏ పార్టీలో ఉన్నా కూడా అందరికీ ఒకటే మనవి చేస్తున్నా. నేను విద్యావేత్తలందరికీ, ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా స్థానికుడు మరియు కరీంనగర్ జిల్లాలో అత్యంత అనుభవం ఉన్న వ్యక్తి యొక్క గుణగణాలను చూసి ఓటు వేయండి, పార్టీలను చూడకండి. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి రేపు తెల్లారి కూడా మళ్ళీ మనతోటే ఉండే వ్యక్తి, ఎక్కడికో హైదరాబాద్కో వెళ్ళి బిజినెస్లు చేసే వ్యక్తి కాదు. కేవలం విద్య విద్య విద్య. అతను ఏ ఇంజనీరింగ్ కాలేజీల వైపు కూడా వెళ్ళలేదు. కేవలం ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల స్థాయి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉండే పిల్లలకు కూడా ఐఐటి కానీ, నీట్ కానీ వీటిని ఏ విధంగా వాళ్ళకి అందించాలి అనే విధంగా మాత్రమే ఆలోచిస్తున్న వ్యక్తి. అందుకు వారు అందిస్తున్న
పుస్తకాలు కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాతనే అందరినీ ఆలోచించి నిర్ణయం తీసుకోమని ఓటర్లు అందరినీ కోరుతున్నాను. నా సహ ఉపాధ్యాయులు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, దయచేసి ఆలోచించండి, క్యాండిడేట్లను ఆలోచించండి, వాళ్ళకు గుణగణాలు ఆలోచించండి, వాళ్ళు పనిచేసే వ్యవస్థల్లో వారు సమాజానికి ఏ విధంగా ఎన్ని రకాలుగా సహాయం చేశారో ఆలోచించండి. తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోమని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వీరిని నరేందర్ రెడ్డి గారిని 30 సంవత్సరాలుగా వారిని నేను గమనిస్తూ ఉన్నాను. ఏ రోజు కూడా వారి విద్యా వ్యాపారం చేయలేదు. ఈరోజు కొంతమంది అతనంటే గిట్టని వ్యక్తులు విద్యను వ్యాపారీకరణ అనే ఒక ఆకర్షణీయమైన పదాన్ని వాడుతున్నారు. ఏ రోజు కూడా విద్యను వ్యాపారంగా మార్చలేదు. కేవలం ప్రజలకు అందుబాటులో ఉన్న వాటిలో మాత్రమే అతను విద్యను నడిపించాడు. ఇప్పటికీ నడిపిస్తారు, ముందు ముందు కూడా అదే నడిపిస్తారు. సార్, ఇప్పుడు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అటు బీజేపీ పార్టీ నుంచి కావచ్చు, లేకుంటే ప్రత్యేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో ప్రసన్న హరికృష్ణ గారు తగ్గ ఫోరిస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? అభ్యర్థుల గురించి నేను వ్యక్తిగతంగా ఎటువంటి కామెంట్ చేయను. కానీ మళ్ళీ నేను అదే ఓటర్ మహాశయులకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు వారు చెప్పిన పేర్లు కావచ్చు, ఏవైనా కావచ్చు, మీరు వ్యక్తులను పరిశీలించండి. అదే ఏ పార్టీనా లేకపోతే ఇండిపెండెంటా ఎవరైనా కానివ్వండి. నేను ఘంటాపదంగా చెప్తున్నా, నరేందర్ రెడ్డి గారిని ఒకవైపు నిలబెట్టండి. 30 సంవత్సరాల్లో వారు ఏమేం చేశారో విద్యా వ్యవస్థ కోసం ఆలోచించండి. ఇంకెవరినైనా కూడా వారిని కూడా ఆలోచించండి. వీరికంటే మెరుగు అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోండి. నేను ఇంత ధైర్యంతో ఎందుకు చెప్పగలుగుతున్నానంటే గత 30 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో వారి గురించి తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ప్రైవేట్ రంగంలో ఉండి కూడా కార్పొరేట్ కళాశాలలు ధీటుగా తెలంగాణలో గ్రామీణ ప్రజానీకానికి ఈరోజు చెప్పబడే కార్పొరేట్ విద్యను అతి తక్కువ ధరలకు, అంటే వారికి సరసమైన ధరలకు మాత్రమే విద్యను అందిస్తున్నారు తప్పిస్తే ఆ ఫీజులను కూడా మీరు పోల్చుకోవచ్చు. హైదరాబాద్లో ఆ కార్పొరేట్ కాలేజీలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఆల్ఫోర్స్ కాలేజీలు ఏ విధంగా ఉన్నాయి. తర్వాత వారు సమాజానికి ఏం చేశారు, కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారు. కరోనా వచ్చినప్పుడు ఒక్క ఉద్యోగిని కూడా ఆయన తీసివేయలేదు. తర్వాత విద్యార్థులకు ఒక్కరోజు నష్టం జరగనివ్వలేదు. సొంత ఖర్చులతోటి ఆన్లైన్ లోపలనే టీచింగ్ ఏర్పాటు చేసి ఏకైక కళాశాల పూర్తి సిలబస్ అనుకున్న లెవెల్లో మైక్రో లెవెల్ ప్లానింగ్ తోటి చెప్పబడినది కేవలం ఏకైక కళాశాల, దట్ ఈస్ ఆల్ఫోర్స్. దట్ క్రెడిట్ గోస్ టు నరేందర్ రెడ్డి. ప్లీజ్, ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఓటర్స్, ప్లీజ్ థింక్ బిఫోర్ యూ vote.